వృశ్చిక రాశివారు సెప్టెంబర్ 18, 19, 20 తేదీల్లో జాగ్రత్తగా ఉండండి. ఈ ముగ్గురు దేవుళ్ళు మీ ఇంటికి వచ్చి పరీక్షించబోతున్నారు. వృశ్చిక రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వారికి తప్పక వీడియోని షేర్ చేయండి. వృశ్చిక రాశి ఇది రాశి చక్రంలో 8వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి కుజుడు. వృశ్చిక రాశి వారి స్వభావాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే ఈ రాశి వారు ఎంతో ఉత్సాహంగా ఉంటారు. తన తోటి వాళ్ళందరినీ కూడా సమానంగా చూస్తారని చెప్పుకోవచ్చు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని తనవారుగా భావిస్తారు. కలుపుకుపోయే మనస్తత్వం అనేది వృశ్చిక రాశి వారిలో అధికంగా కనిపిస్తుంది. అయితే ఇదే వీరు మైనస్గా కూడా చెప్పుకోవచ్చు. చాలా మంది వీరి యొక్క మంచితనాన్ని అదునుగా తీసుకుని వీరిని మోసం చేయడం, ఆర్థిక పరంగా దెబ్బ కొట్టడం లేదా వారి అవసరాలకు వీరిని ఉపయోగించుకోవడం జరుగుతుంది. అయినా కూడా ఎప్పుడూ ఎవరిని నిందించరు. ఈ రాశి వారికి ఓర్పు అనేది ఎక్కువగానే ఉంటుంది. పైకి మాత్రం గంభీరంగా కనిపించినప్పటికీ లోపల సున్నితమైన మనస్తత్వం ఉంటుంది. చిన్న చిన్న విషయాలకే ఆనందపడుతూ బాధపడుతూ ఉంటారు. అయితే ఈ రాశి వారికి స్థిర నిర్ణయాలు ఉంటాయి. ఏదైనా ఒక దాని మీద నిలబడినట్లయితే ఇక దాన్నే నమ్ముతారు. ఇతరుల మాటలు విన్నా కూడా తన సొంత నిర్ణయాలకి ఎక్కువగా విలువిస్తారని చెప్పుకోవచ్చు. ఈ రాశివారు తమ విషయాలు మాత్రం ఎవ్వరికి బయటకు చెప్పడానికి ఇష్టపడరు. తనకున్న కష్టం కానీ, సుఖం కానీ, లేకపోతే అభివృద్ధికి సంబంధించిన విషయాలు కానీ బయటకు ఎక్కువగా వెళ్ళకూడదు అనుకుంటారు. ప్రైవేట్గా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు. వీరి యొక్క రాశి రీత్యా ఇతరుల విషయాలు తెలుసుకోవాలనే కుతూహలం అనేది ఎక్కువగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. నిర్ణయాలకు సంబంధించి చాలా లోతుగా ఆలోచిస్తారు. పైన ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడానికి అస్సలు ఒప్పుకోరు. అయితే కొంతమంది మాత్రం వీరిని ఎక్కువగా ఆలోచిస్తారా, అనవసరంగా సమయం వృధా చేస్తారని అంటారు. కానీ వీరు ప్రతి దాని గురించి దీర్ఘంగా ఆలోచించి మాత్రమే నిర్ణయాలు తీసుకోవడం వల్ల అవి తప్పయ్యే అవకాశం కూడా ఉండదు. కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే కెరియర్లో మాత్రం వృశ్చిక రాశి వారికి అనుకూలత కనిపిస్తుంది. అంటే కెరియర్ పరంగా మీకు ఎంతో కాలంగా అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు. కానీ మీ యొక్క అర్హతకు, టాలెంట్కి తగ్గ అవకాశాలు రాకపోవడం వల్ల వెనకడుగేస్తూ ఉన్నారు. అయితే ఈ సమయంలో మీ కాళ్ళ దగ్గరకు వెతుక్కుంటూ అవకాశాలు వస్తాయి. మీకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టే విధంగా అవకాశాలు వస్తాయి. కెరియర్లో సెటిల్మెంట్కి సంబంధించి వార్తలు వినబోతున్నారు. అలానే ఇతర దేశాలకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. విద్యార్థులకు చూసుకున్నట్లయితే ఈ సమయంలో మీకు ఒత్తిడి అనేది అధికంగా ఉంటుంది. అంటే కొంచెం టెన్షన్ పెట్టేసుకుంటారని చెప్పుకోవచ్చు. పలానా పరీక్ష నేను పాస్ అవ్వగలనా, లేదా పలానా సిలబస్ కంప్లీట్ చేయగలనా, ఇలా ఒత్తిడికి ఎక్కువగా లోనవుతూ ఉంటారు. కానీ విద్య పరంగా మీకు గ్రహాల యొక్క సంచలనం అనేది అనుకూలంగా ఉంది కాబట్టి మీరు ఒత్తిడి లేకుండా మీ వంతు ప్రయత్నాలు చేయండి. వాటికి తగ్గట్టుగా ఫలితాలు పొందుతారు. ఎవరైతే విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళాలనుకుంటున్నారో వారికి చిన్న చిన్న ఆటంకాలు, చికాకులు వచ్చి వెళ్ళమేమో అన్న పరిస్థితి కూడా ఏర్పడుతుంది. కానీ 100% మీకు జరిగేది ఏంటంటే మీరు ఖచ్చితంగా విదేశాలకు వెళ్తారు. కానీ ఆటంకాలు ఉంటాయి. వాటన్నిటిని ఓర్పుతో ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. గురువుల నుండి, తల్లిదండ్రుల నుండి సహకారం అయితే లభిస్తుందని చెప్పుకోవచ్చు. వ్యాపార విషయాల్లో మాత్రం ఎవ్వరికి కూడా మీ వ్యాపారాల్లో భాగస్వామ్యం ఇవ్వకండి. కొంతమంది వ్యక్తులను నమ్మి లేదా వారిని ఆదుకోవాలనే ఉద్దేశంతో మీకున్నటువంటి వ్యాపార బాధ్యతలు వారికి అప్పగించడం జరుగుతుంది. అయితే మొదట్లో అంతా బాగానే ఉంటుంది. కానీ వారు మీ మంచితనాన్ని అనసుగా తీసుకుని వ్యాపారంలో మీకే వెన్నుపోటు పడడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి అలాంటి వ్యక్తులను గుర్తించి వారితో ఎలాంటి పార్ట్నర్షిప్లు కానీ, ఒప్పందాలు కానీ పెట్టుకోకండి. వ్యాపార పరంగా మీకు సొంతంగా తీసుకునే నిర్ణయాలే బాగా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు. ఆర్థిక పరంగా చూసుకున్నట్టయితే ఖర్చులు కొంచెం ఎక్కువగానే ఇబ్బంది పెడతాయి. ఏ ఖర్చు కూడా అవసరమైన ఖర్చు కింద అనిపించదు. అలానే ఆపమందాం అన్నా కూడా ఆపలేకపోతూ ఉంటారు. కాబట్టి ప్రణాళికలు వేసుకొని స్ట్రిక్ట్గా వాటిని ఫాలో అవ్వడం మంచిది. లేకపోతే ఆర్థికంగా మాస చివరిలో మాత్రం ఇబ్బందులు ఉంటాయని చెప్పుకోవచ్చు. స్థిరాస్తుల కొనుగోలు విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. అంటే కొన్ని సందర్భాల్లో బ్రోకర్ల ద్వారా అధికంగా మోసపోయే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి 4 చోట్ల ఎంక్వైరీ చేసుకున్న తర్వాతే స్థిరాస్తి కొనుగోలు చేయండి. స్త్రీలు బంగారం, వెండి ఆభరణాలు అధికంగా ఈ మాసంలో కొనుగోలు చేస్తారు. ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగాలు మారడానికి ఇది సరైన సమయం. ఎంతో కాలంగా ఉద్యోగం మారదామనుకున్నా మీకు అవతలి ప్రదేశంలో సరైన అవకాశాలు లేక వెనకడుగు వేస్తూ ఉన్నారు.
కానీ ఈ సమయంలో పిలిచి మరి అవకాశాలు అయితే మీకు ఇస్తారని చెప్పుకోవచ్చు. ఈ రాశివారు ఎప్పుడూ కూడా సంకల్పాన్ని నమ్ముకుంటూ ఉంటారు. సమయాన్ని మాత్రం అస్సలు వృధా చేయరు. జీవిత భాగస్వామి విషయంలో మాత్రం చిన్న చిన్న మనస్పర్ధలు అయితే ఉంటాయి. జీవిత భాగస్వామికి మీకు ఆర్థిక విషయాల్లో తరచూ వివాదాలు ఉంటాయని చెప్పుకోవచ్చు. సంతానం లేక బాధపడే దంపతులు త్వరలోనే సంతానానికి సంబంధించి శుభవార్తలు వింటారు. సంతానం కొరకు తీసుకునేటువంటి ట్రీట్మెంట్లు కూడా అనుకూలిస్తాయి. ఆరోగ్యపరంగా ఈ మాసంలో శారీరకంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు, కానీ మానసికంగా మాత్రం ఏదో తెలియని దిగాలు చింతన అనేది మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. అనవసరమైన వాటి గురించి ఎక్కువగా ఆలోచిస్తూ మీరు సమయాన్ని వృధా చేసుకుంటారు. ఈ రాశి వారు ఎప్పుడూ కూడా ప్రయాణాలు చేయడానికి ఎక్కువగా ఇష్టపడతారు. దూర ప్రాంత ప్రయాణాలు చేయడం, కొత్త కొత్త ప్రదేశాలకు వెళ్ళడం వీరికి ఆసక్తి. బంధువులతో అధిక సమయాన్నే గడుపుతారని చెప్పుకోవచ్చు. వివాహ విషయంలో శుభవార్తలు ఖచ్చితంగా వింటారు. ప్రేమ వివాహాలు విజయవంతం అవుతాయి. రిలేషన్షిప్లో ఉన్నటువంటి వివాదాలన్నీ కూడా తొలగిపోవడం జరుగుతుంది. కుటుంబ పెద్ద ఆరోగ్య విషయంలో మార్పు అనేది ఉండటం వల్ల చాలా వరకు మీకు ప్రశాంతత అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు. వృశ్చిక రాశి వారికి 18, 19, 20 తేదీలు, ఈ 3 తేదీలు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ముగ్గురు దేవుళ్ళు అయితే మీ ఇంటికి రాబోతున్నారు. ఈ దేవుళ్ళు వచ్చినప్పటి నుండి కూడా మీ ఇంట్లో అంతా ప్రశాంతత అయితే ఉంటుంది. ఈ 3 తేదీల్లో శుభవార్తలు వింటారు. వృత్తి వ్యాపారాలు అనుకూలంగా ఫలిస్తాయి. వెళ్ళే ప్రయాణం అనేది అనుకూలిస్తుంది. అలానే చేసేటువంటి పెట్టుబడులు కానీ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సానుకూలంగా ముందుకు సాగుతాయి. ఈ ముగ్గురు దేవుళ్ళు కూడా మిమ్మల్ని ఒక విషయాన్ని అయితే అడుగుతారు. ఖచ్చితంగా వారికి ఈ విషయాన్ని చేయండి. మీ ఇంట్లో ప్రతిరోజు కూడా పూజించమని, అలానే ఎవరైనా ఆకలితో వచ్చినట్లయితే వీలైనంత వరకు కూడా వారికి లేదు అనకుండా ఏదో ఒకటి మీ యొక్క స్థాయి కొలది వారికి తినడానికి ఇవ్వడం మంచిది. ఈ దేవుళ్ళ రాక కారణంగా మీకు శత్రుభయం అనేది ముఖ్యంగా తగ్గుతుంది. అంటే మిమ్మల్ని వెంబడించే వ్యక్తులు కానీ లేదా మీకు ఆపద కలిగించే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా వారి యొక్క చెడు దృష్టిని మీ మీద పడకుండా ఈ దేవుళ్ళు మిమ్మల్ని రక్షిస్తారు. అలానే వారు మీ యొక్క మంచితనాన్ని పరిశీలిస్తారు. ఈ సమయంలో మీరు ఎవరికైనా సహాయం చేసినా మనస్ఫూర్తిగా సహాయం చేయడం, దానం విషయంలో మనస్ఫూర్తిగా ఉండటం, ఏ పని చేసినా కూడా నిర్మలమైన మనసుతో చెయ్యాలి. ఎలాంటి కుళ్ళు కుశబ్దం పెట్టుకోకుండా అవతలి వ్యక్తులను కూడా మీరు సమానంగా చూస్తూ ఇంట్లో వారిని గౌరవిస్తూ, ముఖ్యంగా తల్లిదండ్రులకి ప్రాధాన్యత ఇస్తూ, జీవిత భాగస్వామి పట్ల ప్రేమ చూపిస్తూ, ఇలా ప్రతి ఒక్కరితో ప్రేమగా ఉంటూ దేవుణ్ణి కనుక పూజించుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ దేవుళ్ళ అనుగ్రహం మీ మీద ఉండి మీరు కోరుకున్నటువంటి అష్టైశ్వర్యాలు ఖచ్చితంగా దక్కుతాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ మాసంలో రుణ సమస్యలు అనేవి తీరిపోవడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు. ఓకే అండి, వృశ్చిక రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలానే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.